ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీష్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్వామి నారాయణ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పనులు ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర్తో పాటు పలువురు అధికారులు, నాయకులు శంకుస్థాపనలో పాల్గొన్నారు. మనకి 11కి ఇచ్చారు అపాయింట్మెంట్. అది మీకు నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ శిలాన్యాసాంగధిష్టాన దేవతాభ్యో నమో నమః. లం పృథివీ దత్తాత్మనే గంధం పరికల్పయామి. गंधम परिकल्पयामि. अम आकाश दत्तात्मने पुष्पम परिकल्पयामि. पुष्पम परिकल्पयामि. अम वायु दत्तात्मने धूपम परिकल्पयामि. रम तेजस दत्तात्मने दीपम. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनमि चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी. జిలో స్వామీజీ ప్రసాద్జీ మిగిలిన స్వాములందరికీ స్వామినారాయణ గురుకుల స్కూల్ ఇది మొయినాబాద్లో జలగం ప్రసాద్ గారి క్షేత్రానికి దగ్గరలో ఉండటం వలన స్వామీజీలు అందరూ ఆయన గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి ఇటువంటి పాఠశాల నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి సంస్కృతి కలిగినటువంటి విద్యనివ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. చదువు ఉట్టి చదువులు లాభం లేదు. సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవుల్ని సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం మూలాన, మానవ విలువలు నశించిపోవటం మూలాన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకి లోనై అన్నీ కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి బాలు వాళ్ళిద్దరు కూడా మన జిల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. కుర్రోళ్ళు మొయినాబాద్. నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అనంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేశా. స్వామినారాయణ గారి దయ వల్ల, స్వామీజీ దయ వల్ల మనకి ఈ పాఠశాల ఏర్పడింది. ఈ పాఠశాలలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడున్నటువంటి పేదలకి కొంత వెసులుబాటు ఇవ్వమని చెప్పి నేను అడిగితే, సార్ మేము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో మా పాఠశాలలు ఉన్నాయి, ఇంతవరకు మేము ఎక్కడా అటువంటి వెసులుబాటు ఇవ్వలేదని చెప్పారు. అయితే మాదంతా గిరిజన ప్రాంతం, లంబాడీలు ఉంటారు. ఆడపిల్లలు కూడా నాకు నా బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పినప్పుడు దయతోటి ఈ ఒక్క స్కూల్కి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారు.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్థలాన్ని కేటాయించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ స్థాపనకి పురుకొల్పుకున్నటువంటి స్వామీజీలకి, స్వామినారాయణకి, వారి దివ్య సన్నిధికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల త్వరగా నిర్మాణం కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఆ స్వామినారాయణ దయ వల్ల ఒక మంచి పాఠశాల ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టుగా ఆ స్వామి దయ ఉంటుందని చెప్పి మా సహకారం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. మన ఖమ్మం జిల్లాలో ఒక గురుకుల పాఠశాల ఉంటే మన విద్యార్థులందరూ విద్య కానీ మంచి బుద్ధులు రావడానికి కానీ అన్నీ మంచిగా ఉంటాయని ఆయన స్వామీజీలను ఒప్పించి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. తుమ్మల గారే స్వయంగా జలగం ప్రసాద్ గారి దగ్గరకు కూడా వచ్చి ఈ స్కూల్ ఉంటే ఇక్కడ బాగుంటుంది, ప్లేస్ సెలక్షన్ చేయమని చెప్పినప్పుడు జలగం ప్రసాద్ గారు ఒకరోజు వచ్చి ఒక 4-5 ప్లేసులు ఆర్డీఓ గారు చూపించారు. నేను ప్రసాద్ గారు ఈ స్వామీజీ అందరం కలిసి ఈ 4-5 ప్లేసుల్ని సెలక్షన్ చేసే టైంలో ఈ ప్లేస్ని నేను సెలక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రసాద్ గారు నేను ఇది వాళ్ళకి వాస్తు ప్రకారం కొంచెం తప్పు ఉండటం వలన ఫస్ట్ వద్దన్నారు. కానీ ఇది చాలా కాస్ట్లీ ప్లేసు, చాలా బాగుంటుంది, రోడ్డు పక్కన ఉంటుందని దీన్ని ఒప్పించి ఈ దక్షిణం ఉన్న ఇదంతా చాలా డౌన్లో ఉన్నది. ఇక్కడ ఈ డౌన్ మొత్తాన్ని అట్నుంచి తవ్వి దీన్ని పూడ్చి ఇది వాస్తు ప్రకారం చేయించడం జరిగింది. ఈ పాఠశాల వీళ్ళ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ తల్లిదండ్రులను గౌరవించడం కానీ లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడడం అనేది వేరే ఆలోచన అనేది ఉండదు. వీళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో 2000 మందికి హాస్టల్, 2000 మంది బయట నుంచి బస్సులు తీసుకురావడానికి ఒక 4000 మంది వరకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ఇది నెక్స్ట్ సంవత్సరం వరకు నెక్స్ట్ జూలై నుంచి స్టార్ట్ చేయడానికి వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీన్ని కొంచెం లెవెల్ చేయడం కోసం లేట్ కావటం వలన, లేదంటే ఈ సంవత్సరం నుంచే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేది. వీళ్ళు ఆంధ్రాలో కూడా ఇప్పుడు 3 స్కూళ్ళు పెట్టడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా పాలేరు కాన్స్టిట్యున్సీలో ఒక గురుకుల పాఠశాల ప్రత్యేకంగా బాలికల కోసం కావాలని అడిగారు. అక్కడ కూడా ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్లేస్ డిసైడ్ కాలేదు. అక్కడ కూడా ఒక స్కూలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని చేసుకుంటే అది కూడా ఆ స్కూల్ కూడా త్వరలో వీళ్ళు ఓకే చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు బిఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలని కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ల కాలంలో పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల వెంటే ఉంటున్నా అని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలోని సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా బీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. వెంకటలక్ష్మి గారికి చాలా వద్దా సార్? సార్ ఇది చూడండి సార్, అందరూ కూర్చోండి. అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే గోదావరి నీళ్లు లక్షల క్యూసెక్లు పోతా ఉంటే ఇలా పల్లెల గ్రామాల్లో మంచినీళ్ళు పరిస్థితి. అందరూ కూడా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని, పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో సార్ ఆల్రెడీ ప్రజలైతే నిర్ణయించుకున్నారు, స్టేట్ వైజ్ గా నిర్ణయించుకున్నారు. పార్లమెంట్లో మరీ ముఖ్యంగా కనీసం మనం కాదు, కాంగ్రెస్ ఓటేసినటువంటి నాయకులు, కార్యకర్తలే అంతర్మతంలో పడుతున్నారు. కాకపోతే మనం ఉన్నప్పుడు అధికారంలో, మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది, భార్యాభర్తలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఆ లెవెల్లో మీరు డిస్కషన్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు నేను నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎవరికి సహాయం చేయాలన్నా నేను సంతోషపడతాను. నేను ఒక్క నిమిషం కూడా నేను అరే ఎందుకు చేయాలో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజంగా వాడు ఏ పార్టీ అయినా కానీ, చాలా మంది మన ఊళ్ళో ఏమనుకుంటారంటే వీడు దొంగన కొడుకు, మన పార్టీ కాదు కదా, వీడిని ఇట్లా కానీ అనుకుంటున్నాడు. కానీ నేనైతే నిజంగా కూడా మనకి ఎవరికి మనిషికి అవసరం వచ్చినా సహాయం చేద్దామని ఆలోచన. మీరు కూడా కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఆ లైన్లో ఆలోచించండి. మనం 10 మందికి సేవ చేసిన అందరూ మనకు కూడా చాలా సంతోషం.
ప్రతి బూత్లో కూడా మీరు అందరితో 100% మీ బూత్లో ఉన్న 500 600 ఓట్లు ప్రతి మనిషి మీకు తెలిసి ఉండాలి. ప్రతి మనిషితో మీరు తప్పకుండా మీరు టచ్లో ఉండాలి. అట్లానే చాలా మంది ఏం చేస్తారంటే మన దగ్గర రాలేదు కదా, మనకు తెలియదు కదా అనుకుంటారు. అట్లా కాదు, మనకు తెలియకపోయినా మీరు పోయి మాట్లాడండి, మీరు పరిచయం చేసుకోండి. దాంతో మనకి ఏమైందంటే మనకు ఒక దగ్గరతనం అనేది లేకుంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీకు పరిచయం ఉన్నా లేకున్నా మీరు ప్రతి ఇల్లు తిరగండి. అట్లనే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం లేనప్పుడు కూడా మీరు వాళ్ళకి అందుబాటులో మాట ముచ్చట కలిసినప్పుడు చూస్తే మనకు ఆటోమేటిక్గా కొంచెం అప్రోచ్ పెరుగుతుంది, దగ్గరతనం. అంతేనా? నిజమేనా? నేను ఏమంటున్నా అంటే మనం ఎప్పుడైనా నిజాయితీ ఉండాలి, మన క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం అన్ని అడిగినది కాకపోవచ్చు, మనం క్రెడిబిలిటీ ఒకసారి వచ్చిందంటే, మంచితనం అనేది ఒకసారి వచ్చిందంటే, ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మయ్య చెప్పిన ఏం చెప్పిండు, ఇంతకుముందు కాదు ఈసారి వేరే ఉంటుందని. ఇప్పుడు నిజంగా కూడా నేను మనం ఎవరైనా తిట్టినా కొట్టినా కూడా మీరు రెండో మనిషి పోయి ఉపేంద్ర గారు అని తిట్టినట్టే నమ్ముతారా? తిట్టారా, సార్ ఎందుకు తిట్టిండ్రు అంటారు, లేకుండా ఆ సార్ ఎందుకు కొట్టిండ్రు అంటారు. నిజమేనా? అందరం మన మాది ఉంటారు కదా, మనం సొసైటీలో మంచిగా ఉన్నదని మనం 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. సార్ రాజకీయాలు ఎట్లా నడుస్తుంటాయి, బ్రహ్మయ్య అన్నట్టుగా ఈసారి ఖచ్చితంగా చూపిస్తా. ఎవడెవడైతే దుర్మార్గులు ఏం కానీ మామూలు జనాన్ని మనం ఏం అనేది లేదు. జనం మనోళ్ళే. మీ అందరికీ ఇప్పుడు నీళ్ళ విషయం కూడా చెప్పాను. నేను మొదటి నుంచి కూడా నేను ఏం చెప్తున్నా అంటే, పాలేరు చెరువు అనేది పాలేరు నియోజకవర్గం కోసమే, పాలేరు చెరువు పాలేరు ప్రజల కోసమే. నేను మీ అందరూ కూడా గుర్తుందో లేదు, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన పాలేరుకు నీళ్ళు లేకుండా సత్తుపల్లి తీసుకుపోతే కూడా ఆ రోజు నేను వద్దని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇంకా ముందు కూడా మనది ఒకటే, పాలేరు చెరువు మనది, ఫస్ట్ మనకి ఇవ్వాలి. ముఖ్యంగా పాత కాలువకు, నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. నేను ఆ రోజున కూడా మీ అందరూ భవిష్యత్తు మర్చిపోయారు, ఎందుకంటే అయిపోయిందిగా, కష్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తుండదు. కానీ నేను ఆ రోజున కూడా ఖచ్చితంగా మనకు నీళ్ళు ఇవ్వాలని ఇప్పించడం. అంతకుముందు మనం తుమ్మలాశ్వర మంత్రి ఉన్నప్పుడు నేను అధ్యక్షుని పెట్టినాం. అట్లా ఫస్ట్ ప్రయారిటీ మనది. చెరువు కట్టింది మన పాలేరు చెరువుకు, మన ప్రజల కోసం మనకు నీళ్ళు మనకు రావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మనది అదే ఉంటుంది. జనానికి అందరూ కూడా, రైతులందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నిజంగా మనం ఈ రోజు నుండి ఖచ్చితంగా ఈ పాటికి ఒక పన్న ఒకసారి 2 సార్లు నీళ్ళు ఇప్పించుకుంటాం. నీళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ ఇస్తలేదు. సరే, అది కూడా నెక్స్ట్ 4 రోజుల తర్వాత చూసి. ఇంతకుముందు మీ అందరూ కూడా తెలుసు, కరోనా ఇప్పుడు కూడా అందరూ ఎక్కడో పారిపోతారు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం TWJF ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర 2వ రోజుకు పెరిగింది. వైరా నియోజకవర్గంలోని 5 మండలాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా మండలాలకు వెళ్లిన సమయంలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్తో పాదయాత్ర చేస్తున్న జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపెడుతున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఖదీర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ పాదయాత్రలో కిరణ్, నాగేందర్ రెడ్డి, కిరణ్, యాకేష్, వెంకటేశ్వర్లు, గణేష్, హర్షద్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
भाई भाई हल्का 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 ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. फोटो नको तर मैं जाता हूँ नको तर अभी से एक ही जगह फोटो ఏదైతే మీడియా మిత్రులకు కావాలని చెప్పి ఆనాటి నుంచి రాజ్యాంగంలో ఉన్నట్టు ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, కానీ సమస్యలను పరిష్కరించడం లేదని ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలాం అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో సమావేశం జరిగింది. కేంద్రంలో బీజేపీ ముస్లింపై అనేక విధాలుగా కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణలో కూడా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సాంబశివారెడ్డి, సైదా, యాకూబ్, రహిమాన్, మజీద్ కరీం తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న దాడిలో బాగా తీవ్రమైపోయింది. వీరి మీద దాడులు చేయవచ్చు అని చెప్పి ఆలోచనను ప్రభుత్వం సాయంత్రం వరకు హిందూ ముస్లిం అని చెప్పడం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మసీదుల మీద నుంచి మైకులు నింపడం, నమాజ్ ఎంత చేస్తారో మీరు చూద్దామని చెప్పడం, రెచ్చగొట్టి ప్రకటనలు చేయడం మనం దాన్ని ఇన్సాఫ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే స్లోగన్స్ ఉన్నారో ఇదేమో లోనగా అంటే అండర్గ్రౌండ్గా కాంగ్రెస్ పార్టీ అదే వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ₹1 ఇవ్వడం కానీ, లేదా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదా వాళ్ళకు కావాల్సిన కార్యక్రమం ఇవ్వడం కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు. కేవలం ఏంటంటే మైనార్టీ ఓట్లతో గెలుస్తున్నారు, దాని తర్వాత మైనార్టీ హక్కులను కారరాస్తున్నారు, మైనార్టీలను దిక్కులేని మాట్లాడి చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాలకు సరే మార్పు వస్తుంది అని చెప్పి అనుకున్నాం, కానీ ఆ మార్పు వచ్చేలా కనపడలేదు. దానికోసం ఇప్పుడు అన్ని పక్షాన్ని కలుపుకొని ఇది ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుంది. దీని మీద ప్రధానంగా ఏంటంటే ముస్లింలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ముస్లింలు అందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ తెగలుగా విడిపోవడం వల్ల ఏం లేదు, ముస్లింలు బలం లేదు, వీళ్ళు భయపడి సత్తున్నారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అందుకోసమే కావాలని చెప్పి ఒక పథకం ప్రకారంగా దాడులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ రానున్న కాలంలో మైనార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్లో కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. జూలూరుపాడు మండలం వినోబ్ నగర్ గ్రామానికి చెందిన భోడా నాగయ్య 45 సంవత్సరాలు చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్ వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోతుండగా సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు గమనించి అతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.
ఇల్లందు కొత్తగూడెం రోడ్డు విస్తరణకు సంబంధించి అటవీ భూముల డైవర్షన్ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు నిర్మాణం కోసం సుమారు 78 హెక్టార్ల అటవీ భూమి అవసరం కాగా దీనికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు రెవెన్యూ ప్రభుత్వ భూములు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని రామవరం, జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలో ప్రత్యామ్నాయ భూముల సర్వే కొనసాగుతుంది. దీనిలో భాగంగా జూలూరుపాడు మండలంకు వెళ్లి జిల్లా అటవీ శాఖ అధికారి విక్రమ్ సింగ్ సంబంధిత భూములను పరిశీలించారు. This is clearly visible. Earlier it was a cultivation which they stopped. Yes. Here it is showing lot of land is there. No? ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన రోడ్ హైదరాబాద్ నుంచి భద్రాచలం ప్రపోజల్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. సో దాంట్లో చాలా పెద్ద ప్యాచ్ ఎలెందు నుంచి కొత్తగూడెం దాకా ఫారెస్ట్లో డైవర్జన్ ఉంది. దాదాపు 78 హెక్టేర్స్ దాకా. సో 78 హెక్టేర్స్ ఫారెస్ట్ భూమి పోతున్నాయి. కాబట్టి దాని బదులు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరే కాడ రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాల్సిందిగా ఉంటాయి. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ రామవరం రేంజ్లో, దాని తర్వాత జులూరుపాడ్ మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఇక్కడికి రావాలి, ఫీల్డ్ విజిట్ చేసి వెరిఫికేషన్ చేయాలి. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రంగస్వామి సార్ ఇక్కడికి రావడం జరిగింది. పొద్దున నుంచి మనం అన్ని చోట్ల సిఏ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి నోటిఫికేషన్ అయిపోతుంది. దానికోసం ఎన్హెచ్ డిపార్ట్మెంట్ మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇది అంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎన్హెచ్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ పర్మిషన్ వచ్చేస్తుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి భద్రాచలం రావడంలో దాదాపు 35 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ తగ్గిపోతాయి అండ్ మనం 1 అవర్ దాకా సేవ్ చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.